హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ లక్కీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఆవును తీసుకొస్తాను అని చెప్పేసి. ఆవును గురించి మీకు ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియోను కూడా చూసేయండి. ఇక్కడైతే చూసేయండి. నేనైతే మంచి రోజు చూసుకొని ఆవును తీసుకొచ్చుకుందామని చెప్పేసి బుధవారం రోజు ఆవును తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసాను. చిన్న వీడియో అనమాట. చూసి మీరు సపోర్ట్ చేస్తారని, మీకు ప్రతిదీ చూపించాలన్నదే నా ఉద్దేశం. అంటే మన ఛానల్లో మనకు సంబంధించిన ప్రతి వీడియో, మనకు సంబంధించిన ఏదైనా సరే మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇదిగో చూసేయండి. వాటిల్లో నుంచి ఆ ఆవును తీసి పక్కన కట్టేశారు మేము వెళ్ళేసరికి. దాన్ని అయితే తీసుకొచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం అంటే 11:30 లోపు తీసుకొచ్చుకోమన్నారు. అందుకని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళామన్నమాట. ఇతనైతే మా మరిది అవుతాడు, రుద్రసింహ. వాళ్ళదే బండి తీసుకొని వచ్చామన్నమాట. కొంచెం వాళ్ళకి గేదెలు అట్లా ఉన్నాయి, అందుకని చెప్పేసి భయం లేకుండా ఆవు దగ్గరికి వెళ్ళాడు. మామూలుగా అయితే అది ఆవు వెనక్కాళ్ళతోటి ఫోర్స్గా కొట్టేస్తుంది అందరినీ. అందుకని చెప్పి భయపడుతున్నారు, ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు. నేను కూడా దగ్గరికి వెళ్దామని చెప్పి ట్రై చేశాను. నా వల్ల అయితే కాలేదు. అక్కడ వాచ్మెన్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అతనైతే దాన్ని తీసుకొని అంటే బండి ఎక్కించాలి కదా, అతనికైతేనే లోపలికి వెళ్ళిద్దని చెప్పేసి బండి ఎక్కించడానికి తీసుకెళ్తున్నాడు అనమాట. అసలు మొండేసేసింది, చాలా భయం వేసింది. ఎక్కిద్దా రాదా అసలు ఏంటి అని. కానీ ట్రై చేసి ఎట్లయితే పైకి ఎక్కిచ్చేసారనమాట. చూసేయండి. అసలు మొండేసేసింది. ఇదేంటంటే దీని అమ్మకి ఇప్పటికీ 4 సార్లు 4 ఈతలు వచ్చినాయి అనమాట. ఆ ఈతల్లో మూడో ఈత ఆవు అనమాట ఇది. ఇది వచ్చిన ఎలా విశేషం. ఇది తీసుకెళ్ళిన తర్వాత దీన్ని కట్టించాలి. కట్టించి దీనికి కూడా దానికిలాగే మంచిగా ఆవులు పుట్టాలని నేను కోరుకుంటున్నాను. మన షెడ్ అంతా ఆవులతోటి నిండిపోవాలని మీరు కూడా కోరుకోండి. ఇదైతే త్వరలోనే కడితే బాగుండు అనుకుంటున్నాను. దీంతోపాటు ఇంటి దగ్గర లక్ష్మి ఉంది కదా, మీకు చూపిస్తుంటాను కదా, దీనికైతే పేరు ఒకటి పెట్టాలని చెప్పేసి నేనైతే మనసులో అనుకుంటూ ఉన్నాను. డిసైడ్ చేద్దాం, ఏదో ఒక పేరు పెడదాం పిలవడానికి అనుకుంటుంటే, ఏం పేరు పెడదాం ఏంటి అని అడుగుతుంటే మా వారు గౌరీ అని పెట్టేశాడంట. బాటలోనే నేను వచ్చే దారిలోనే చెప్పేశాడు. అందుకని చెప్పేసి దాన్ని గౌరీ అంటున్నాం అనమాట. చూసేయండి. అక్కడ నుంచి తీసుకొని అది ముందు వెళ్తుంది, నేను మా వారు వెనక బైక్ మీద వెళ్తున్నాం అనమాట. మేము ఉండే దగ్గరలోనే ఆవును తీసుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఓకే.